మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు ఎమ్మెల్యే. దగ్గరుండి చికిత్స అందిస్తున్నారు. ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వాళ్లను ఒంగోలుకు తరలించే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. బస్సు లారీ టిప్పర్ రెండు గుద్దుకోవడం వల్ల టిప్పర్ డీజిల్ ట్యాంక్ పేలిపోయి బర్న్ అయినాయి. రెండు బస్సులు ఆ టిప్పర్ రెండు కూడా కాలిపోవడం జరిగింది. దీనిలో దగ్గర 25 మంది వరకు ఇంజూర్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని బాడీలు తీసుకొని వస్తా ఉన్నారు. ఎందుకంటే బస్సు కాలిపోవడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిట్ లో 25 మంది వరకు బయటికి రాగలిగినటువంటి వాళ్ళు మాత్రమే సేఫ్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా లోపలే కాలిపోయి చనిపోవడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ జరగడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే మా ప్రాంతంలో ఎప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ సంఘటన వల్ల మా ప్రాంతం అంతా కూడా ఒకసారిగా ఉలిక్కిపట్టడం జరిగింది. అయితే సాధ్యమైనంత వరకు ఈ యొక్క పేషెంట్స్ అందరికి కూడా ఇబ్బందులు లేకుండా చూసి వారి గమ్యస్థానం చేర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. కొందరికైతే ఫ్రాక్చర్స్ అయి ఉన్నాయి, కొందరికి బర్న్ అయింది బాడీ అంతా కూడా. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ ఇప్పిస్తా ఉన్నాం. ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా సీరియస్ కేసు అంటే ఇక్కడ అందుబాటులో లేనటువంటి డాక్టర్స్ అందుబాటులో లేనటువంటి కేసులు అయితే ఒంగోలు రెఫర్ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల వాళ్ళని ఒంగోలు పంపించి మిగిలిన వాళ్ళని ఇక్కడనే ఐసీయూలో పెట్టి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.